అప్పు ఇచ్చి చూడు. రచన పివిబి శ్రీరామ్మూర్తి. అనుకుంటూనే అన్నాడా మాట. అనకూడదనుకుంటూనే అన్నాడా మాట. అనుకున్నట్టే జరిగింది. కుంతలా, సారీరా, నన్నర్థం చేసుకో అని బ్రతిమలాడాడు శంకరం. చా, వింటుందా శకుంతల? శకుంతలకు తల్లిదండ్రులు ఆ పేరెందుకు పెట్టారో గాని సత్యభామ అని పెట్టాల్సింది అనుకుంటాడు. అనుకోవటమేమిటి, కొన్నిసార్లు అన్నాడు కూడా. మూడ్ బాగుంటే నేనంతందంగా ఉన్నానా అని మురిసిపోతుంది. మూడ్ బాగోలేకపోతే వామపాదాన్ని ప్రయోగించదు గాని కూరల్లో కారాలో ఉప్పు ఎక్కువ అవటం, గిన్నెలు బడబడా శబ్దాలతో జలతరంగిణి మ్రోతలతో హోరెత్తటం శంకరానికి అలవాటే. ఈరోజు బయట వేసవి నుండో, కరెంటు పోయి ఫ్యాన్ తిరగకపోవటం నుండో గుబగుబలాడ్డంతో తన మాట పూర్తిగా వినకుండా కొత్తగా ఎదిరింట్లో దిగిన శాంతిని వెనకేసుకురావటంతో అరికాలమంట నెత్తికెక్కింది. అందుకే విసురుగా మీద పడబోతున్న చేతిని విసిరి కొట్టటమే కాకుండా జడలో శంకరానికి ఇష్టమని పెట్టుకున్న పారిజాత సుమమాలని మూలకి విసిరికొట్టింది శకుంతల. అందుకే మీ దగ్గర ఆవిడ గురించి చెప్పకూడదనుకున్నాను. మీ కళ్ళకి ఈ లోకంలో నేను తప్ప అందరూ తెలివైన వాళ్ళే. అక్కడికి నన్నే మా అమ్మా నాన్న జడ్జి పెద్దమ్మని కని మీ కంటగట్టేశారు. మీకంటే అత్తగారు ఆడబడుచులే నయం. నన్నేనాడు చిన్న చూపు చూడరు అని విసురుగా వెళ్ళిపోయింది. అలా వెళ్ళినామే ఎంతసేపు ఎక్కడా ఉండలేదు. తిరిగి వస్తుందని తెలుసు అనుకున్నట్టుగానే తిరిగొచ్చింది. వచ్చి, నాకంటే ఆమె దేనిలో తెలివైందని? నేను ఉద్యోగం చేస్తున్నాను, సంపాదించి మీ చేతుల్లో పెడుతున్నా. ఆమె పీజీ చేస్తే చేసింది, మగని మోచేతి నీళ్ళు తాగి బతుకుతోంది. తెలివైందైతే ఎక్కడైనా ఉద్యోగం చేస్తుంది కదా అంది. ఆమెకి ఇల్లాలిగా భర్తకి వండి పెడుతూ పిల్లల ఆలనా పాలనా చూసుకోవటం ఇష్టమో, ఆయన జీతం చాలన్న తృప్తో అయిండొచ్చు కదా అనాలనుకున్నా అగ్గి మీద ఆజ్యం పోసినట్టు అవుతుందని గేరు మార్చి, కుంతూ, ఆమె తెలివైంది అనటంలో నా ఉద్దేశం తప్పుగా అర్థం చేసుకున్నావు. ఆమె లోక వ్యవహారం తెలిసిందని, గడుసుదని, డబ్బు దగ్గర లోభి అని నా ఉద్దేశ్యం. అయినా నీ చెయ్యి విసురు, నీ దాతృత్వం ఎంతమందికి ఉంటుంది అన్నాడు సన్నాయి నొక్కులు నొక్కుతూ. ఏ కలనుందో శకుంతల పరవశించింది. అది కాదండి, పోనీ అడిగింది అనుకోండి. అంత నిర్మోహమాటంగా లేవని చెప్పేస్తే పాపం రమణీ గారెంత నొచ్చుకున్నారో అంది. మరీ అంత మొహం చూడకుండా ఉంటే ఎలా? రేపీవిడికి అవసరం రాదా మరి? ప్రసన్నం చేసుకోవటానికి అనువుగా దువ్వాడు. ఇంతకీ విషయంలోకి రావాలిగా. సత్యశ్రీ అపార్ట్మెంట్ సంపన్నులు ఇన్కమ్ ట్యాక్స్ తప్పించుకోవటానికి కట్టించుకున్నది. అందుకే అక్కడున్న వాళ్ళెవ్వరూ ఇంటివారు కాదు, అద్దెకున్న వాళ్ళే. అలా 3వ అంతస్తులో ఓ భాగంలో శంకరం, మరోపక్క రమణీ గారు, ఎదిరింట్లో ప్రస్తుతం కథానాయకి శాంతి. ఈ మూడే ఈ కథలో ప్రధాన పాత్రలు. శాంతి వాళ్ళ ఆయన ఇంజనీర్, శాంతి పీజీ ఇంగ్లీష్ లిట్, పిల్లలు ఇంటరు 10థ్. రమణి వాళ్ళ ఆయన ఏదో కంపెనీలో ఉద్యోగం, జీతం 30,000 పైచిలుకే. రమణి గొప్ప కలుపుగోలు మనిషి, అలా కనిపిస్తుంది. శాంతి పేరుకు తగ్గ మనిషి. అవసరం ఉన్నప్పుడు, అంటే ఆవిడ అవసరం అని కాదు, మితభాషి అని, అవసరం ఉన్నప్పుడే మాట్లాడుతూ ఉంటుంది. శకుంతలకి ఇరుగు పొరుగులతో బాతా కాని తీరుబాటున్నప్పుడే చేసినవి పంచడం అలవాటు. రమణి ఇచ్చినప్పుడు పుచ్చుకోవటమే. అయితే ఎప్పుడు మీరివ్వటమే అవుతుంది, నేనివ్వటం లేదు. నువ్వు మాత్రం ఇవ్వకు, ఇస్తే ఆవిడకు సెలవు దొరకదు అంటారాయన. అంటే నా వంట బాగుండదని దెప్పటం. నిజమేనండి, నాకు వంట చేత కాదు అన్న మాటకే శకుంతల ఉబ్బి తబ్బిబ్బవుతుంది. శాంతి అలా కాదు. ఎందుకండి
అని ఊరుకుంటుంది. 2-3 సార్లు రమణి గారు శకుంతల దగ్గర ఆవిడకివ్వటం చేత కాదు, పుచ్చుకోవటమే కానీ అనటం శంకరం విన్నాడు. అలా మొదలై సాగుతున్న పరిచయం చిన్న మొత్తాల రుణాల వరకు పెరిగింది. ఆ విషయాలు అప్పుడప్పుడు శంకరానికి చెప్పినా శంకరం అందులో తలదూర్చదలుచుకోలేదు. ఈ మధ్య గ్యాసువాడు సిలిండర్ పట్టుకొచ్చి నిలబడితే శకుంతల అపార్ట్మెంట్ బ్యాంక్ అందుబాటులో లేక శాంతిని అడిగితే, లేదండి, ఆ డబ్బులు గొడవలు నేను పడలేనని చెప్పేస్తా, ఆయనే చూసుకుంటారు, నా దగ్గరుండదు అని చెప్పిందట. అప్పుడు కింద ఫ్లోర్లోకెళ్ళి తెచ్చి గ్యాస్ వాడికిచ్చిందట. ఇది అపార్ట్మెంట్ అన్ని భాగాలకి రమణి పాకించింది. శకుంతల దగ్గర కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ, ఇన్ని వేలు మీరిచ్చారు నమ్మకంతోనే కదా, ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. నా మతిమరుపు వల్ల కొన్నిసార్లు ఆలస్యమైనా మీరడిగారా అన్నదట. అప్పుడు తెలిసింది శంకరానికి. వేలే అన్న శంకరం మాటని దాటేయించింది. అపార్ట్మెంట్లో రమణికి చెడ్డ పేరుంది. అప్పులడుగుతోంది, సకాలంలో తీర్చదు. అడిగితే అయ్యో ఇవ్వలేదా, ఇచ్చేశాననుకున్నా అంటుందని. శంకరం శకుంతల కొన్నాళ్ళు పార్వతీపురంలో ఉండేవాళ్ళు. గొప్పతోనో దానగుణం వల్లనో శకుంతలను చాలామంది అప్పులడగటం, కొందరు తరువాత కనిపించటం మానేయటం, కనిపించినా చూసి చూడనట్లు వెళ్ళిపోతూ ఉండటం జరిగేది. అప్పుడే చెప్పేది శంకరానికి. శంకరానికి దూరపు చుట్టం భాస్కరం అని వరసకు శంకరానికి మేనల్లుడే. సుమారు శంకరం వయసే. ఓసారి ఏదో పని మీద వచ్చి ఇంటికొచ్చాడు. మరి ఎలా పట్టేస్తాడో భాస్కరం. శకుంతలకి దగ్గర చుట్టంలా మారాడు. నెల నెలా వచ్చేవాడు. వచ్చినప్పుడు ఆవకాయ, అరటిపళ్ళు, పనసపండు శకుంతలకి ఇష్టం అని తెలిసి శంకరం తేలేని వస్తువులను తెచ్చి శకుంతలకి ప్రీతిపాత్రుడై ఓ సుముహూర్తాన ఆషాఢభూతయ్యాడు. సంవత్సరం కనిపించినప్పుడు ఏదో గుర్తొచ్చి, అవును, భాస్కరం రాక తగ్గిందేంటి అని అడిగిన శంకరానికి ఆ ప్రశ్న మళ్ళీ మళ్ళీ అడగటంతో చెప్పక తప్పలేదు. ఏమండి, తిట్టరు కదా అని ఒట్టేయించుకొని, కూతురు పెళ్ళికని 30,000 అప్పుగా తీసుకెళ్ళాడు. మరి రాలేదు, ఫోన్ చేస్తే ఎత్తడు. తరువాత సిమ్ మారిందని తెలిసింది. తాపీగా చెప్పింది. అలాగే పని మనిషి ఇల్లు కట్టుకుంటాను 10,000 ఇమ్మంటే డబ్బిస్తే చెప్పినట్టు వింటుందని శంకరానికి చెప్పకుండా ఇచ్చింది. 6 నెలలు సూర్యుణ్ణి లేపి పనికి వచ్చేది. సూర్యుణ్ణి ఇంటికి పంపి ఇంటికెళ్ళేది. 6 నెలల తర్వాత వారం రోజులు రాలేదు. కనుక్కుంటే తెలిసింది ఊరు నుండి అప్పులు పాలయ్యి తీర్చలేక మద్రాసులో కూలెక్కువ ఇస్తారని వెళ్ళిపోయిందని. ఇలాగా అప్పులిచ్చి తిప్పలు పడిన సంఘటనలెన్నో. అయినా శకుంతలకి జ్ఞానోదయం కాలేదు. శంకరం చెప్పినా అర్థం చేసుకోదు. ఇప్పటి జాబితాలో రమణి గారు. వేసవి సెలవులకి అత్తారింటికెళ్ళి వచ్చిన శకుంతలకి కొత్తగా తెలిసిన విషయం. ప్రక్క వాటాలో ఎవరో కొత్త మనుషులు కనిపించడం. ఆరా తీస్తే శాంతిగారు చెప్పిన విషయం. ఆమె ఖాళీ చేస్తున్నట్లు ఎవ్వరికీ చెప్పలేదండి. ఇంటాయనకిచ్చిన 3 నెలల అడ్వాన్స్ అయిపోయిందంట. కరెంటు బిల్లు ఇంకా కట్టాలట అని చెప్పింది. వారం రోజులు శకుంతల ముఖంలో కలలేదు. ఆ శంకరం కదపగా కదపగా శకుంతల గొల్లుమంది. శంకరం శకుంతల దాంపత్య జీవితంలో శకుంతల గొల్లుమన్నది ఒక్కసారే. కళ్ళు తుడిచాడు, ఓదార్చాడు. ఆమె ఏం చెప్పలేకపోయింది. టేబుల్ లైట్ ముందు తెరిచి ఉంచిన డైరీలో అంకెలు చూశాడు. అవి రమణి గారికి అప్పుడప్పుడు ఇచ్చిన సొమ్ము. సుమారు 20,000. పోనీలే కుంతలా, ఏడవకు అన్నాడు. లేదండి, మీ మాటలే నిజం. శాంతిగారు చాలా తెలివైన ఆవిడ. నేను తెలివి తక్కువ దాన్నే. అందర్నీ నమ్మేసి మోసపోతున్నాను అంది. ఎంత ఓదార్చినా శకుంతలలో
వెనకటి కల రాలేదు. వారం రోజుల తర్వాత తెలిసిన విషయం, ఓ పెళ్లి రోజుకి కానుకగా శకుంతలకి చేయించిన 3 తులాల డైమండ్ నెక్లెస్ పెళ్లికెళ్తున్నానని రమణయ్య గారు తీసుకెళ్ళి తిరిగి ఇవ్వని విషయం.